నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో అల్లు అర్జున్తో పాటు ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి పేరు కూడా జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది. నాన్ బెయిల్ కేసు పడింది. చాలా బలమైన సెక్షన్లు. అల్లు అర్జున్కి ఇప్పట్లో బెయిల్ రావడం కష్టమే అని అభిమానులు సైతం కంగారు పడుతున్న సమయంలో నిరంజన్ రెడ్డి ఆపద్బాంధవుడిలాగా వచ్చి అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసి చూపించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. అల్లు అర్జున్ అభిమానులు కూడా నిన్న నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ లక్షల సంఖ్యలో ట్వీట్లు వేశారు. అవి సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. అయితే కేవలం నిరంజన్ రెడ్డి మాత్రమే కాదు, అల్లు అర్జున్ విడుదల కోసం చట్టపరంగా వెళ్లేందుకు ఎంతోమంది సహాయ సహకారాలు కూడా అందించారు. మెగాస్టార్ చిరంజీవికి రాజకీయంగా పెద్ద ఎత్తున సర్కిల్ ఉండటంతో ఆయన చేయాల్సిన ఏర్పాట్లు మొత్తం చేసినట్టు సమాచారం. నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు చిరంజీవి అల్లు అర్జున్ ఇంట్లో ఉన్న సంగతి తెలిసిందే. ఒక పక్క అల్లు అరవింద్కి ధైర్యం చెప్తూనే మరో పక్క లీగల్గా చేయాల్సిన కార్యక్రమాలు మొత్తం పూర్తి చేశాడు. నిన్న అల్లు అర్జున్కి బెయిల్ వచ్చే వరకు న్యాయపరంగా జరగాల్సిన పనులకు దాదాపుగా ₹1,00,00,000 పైగానే ఖర్చు అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా లాయర్ నిరంజన్ రెడ్డి చిన్నవాడు కాదు, దేశంలోనే టాప్ మోస్ట్ న్యాయవాదుల్లో ఒకరు ఆయన. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈయన వ్యక్తిగత లాయర్. ఎన్నో క్లిష్టమైన కేసులో జగన్కి బెయిల్ వచ్చేలా చేసింది ఈయనే. గంటకి ఇతను ₹4,00,000 రెమ్యునరేషన్ తీసుకుంటాడట. నిన్న ఈయన ఈ కోర్ట్ ప్రొసీడింగ్స్ కోసం 4 గంటల సమయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ 4 గంటల కోసం ₹16,00,000 రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సోషల్ మీడియాలో ఒక కథనం ఇప్పుడు తెగ వైరల్గా మారింది. ఇక మిగిలిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయడానికి ₹1,00,00,000 వరకు అయిందట. ఈ సెక్షన్ కేసులు సామాన్యుడి పైన పడుంటే కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష పడేది, బెయిల్ కూడా దొరికేది కాదు. అలాంటిది పెద్ద స్థాయి వాళ్ళు ఎంత దూరం వెళ్లారో మీరే చూడండి అంటూ సోషల్ మీడియాలో కొన్ని కథనాలు ప్రచురం అవుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ బెయిల్ కేవలం 4 వారాలకు మాత్రమే వర్తిస్తుంది. అనంతరం రెగ్యులర్ బెయిల్ కావాలంటే నాంపల్లి కోర్టును ఆశ్రయించాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి కేసు గొడవ ఇక్కడితో ముగుస్తుందా లేదా ఇంకా కొనసాగుతుందా అనేది చూడాలి.